నెక్స్ట్ ఇంకొకటి మేజర్గా ఇప్పుడు చర్చ జరుగుతున్న ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కేసుల ఎత్తివేతకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన ఉన్న 2 కేసుల్ని ఆయన తీసేశారు అనగా ఏసీబీ కోర్టు తీసేసింది. కారణం ఏంటంటే కేసులు పెట్టిన వాళ్ళే కేసులు విత్డ్రా చేసుకున్నారు కాబట్టి. ఈ కేసుల ఎత్తివేత పైన జై భీమ్రావ్ భారత్ పార్టీ రియాక్షన్ ఏంటి, మీరు ఎలా అర్థం చేసుకుంటారు దాన్ని? సార్, నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెట్టినటువంటి కేసులు విత్డ్రా చేసుకోవటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసులు విత్డ్రా చేసుకున్నప్పుడు మేమే హైకోర్టుకి వెళ్ళాము. చాలా మంది 70 మంది మీద ఆల్మోస్ట్ 70 మంది ప్రజాప్రతినిధి మీద కేసులు మళ్ళీ రీస్టోర్ చేయించాను. కేసెస్ నేనే రిస్టోర్ చేయించాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది నేనే రిస్టోర్ చేయించాను. బట్ ఆ సందర్భంలో ఫార్చునేట్లీ గవర్నమెంట్ హాస్ ఇష్యూడ్ అ జివ్ విత్డ్రాయింగ్ కేసెస్ అని. ప్రజాప్రతినిధి మీద కేసులు విత్డ్రా చేసుకుంటున్నట్టు జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో ఇష్యూ చేసిన సందర్భంలో వాళ్ళందరూ ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ కేసులు విత్డ్రా చేసుకోవడానికి లేదు. పొలుసు పార్థసారథి ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు సందర్భంలో ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకున్న కేసులన్నీ హైకోర్టు మళ్ళీ రీఓపెన్ చేసింది. రీఓపెన్ చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది చాలా అప్రిషియేట్ చేశారు. ఈ సందర్భంలో చాలా మంచి పని చేశారు. శ్రవణ్ కుమార్ గారు ఎక్సలెంట్ పని చేశారు. ఇలా విత్డ్రాల్ చేసుకోవటం ఏంటి, డామ్ డూమ్ డిస్కర్. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హోదాలో కొన్ని కంప్లైంట్లు విత్డ్రా చేసుకున్నారు. ఆయన మీద పెట్టినటువంటి కేసులు కొన్ని కంప్లైంట్లు విత్డ్రా చేయించుకున్నప్పుడు సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి వర్లరామయ్యే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేసి జనసేనకు సంబంధించినటువంటి ఎవరో ఒక వ్యక్తి కూడా పిటిషన్ వేసి కరోనా సమయంలో నాకు తెలిసినంత వరకు బాగా గుర్తుంది నాకు, అసలు ఈ విధంగా కేసులు విత్డ్రా చేసుకోవటం అధికార దుర్వినియోగం, డామ్ డూమ్ డిస్కర్ బట్టలు దించేసుకున్నారు అందరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవటం అనేది ఎంతవరకు మొరాలిటీ, లీగాలిటీ ఆలోచించుకోమంటున్నా. జడ్జి మీరే, పోలీస్ ఆఫీసర్ మీరే, ముఖ్యమంత్రి అక్యూజ్డ్ మీరే, వన్ మ్యాన్ షో. క్రికెట్ లో బౌలర్ ఉంటాడు, బ్యాట్స్మెన్ ఉంటాడు, కీపర్ ఉంటాడు, కొడితే పట్టుకోవడానికి ఫీల్డర్ ఉంటాడు, ఫీల్డర్ పట్టుకొని చేస్తే ఎంపైర్ ఉంటాడు అవుట్ అని చెప్పడానికి. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌలింగ్ వేసే బౌలరు చంద్రబాబు నాయుడు గారే, బ్యాట్స్మెన్ చంద్రబాబు నాయుడు గారే, కీపరు చంద్రబాబు నాయుడు గారే, వెనకాల పక్కనున్న ఫీల్డరు చంద్రబాబు నాయుడు గారే, అవుట్ ఆర్ రైట్ అని చెప్పి ఎంపైర్ కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇంకా 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 ఆట ఏంటి, గేమ్ ఏంటి, దీన్ని చూడటానికి ప్రేక్షకులు ఏంటి, మాట్లాడుకోవడానికి నరసింహరావు, శ్రవణ్ కుమార్ ఏంటి, మీకు నాకైనా మొరాలిటీ పక్కన పెడితే లీగాలిటీ లేదా? కేసు పెట్టిన వ్యక్తే నేను ఆ కేసు తప్పుగా పెట్టానని విత్డ్రా చేసుకున్నప్పుడు కోర్టులు వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉంటాయి కదా, దాంట్లో లీగాలిటీ లేదా? ఇక్కడ ఒకటి నరసింహరావు గారు, నేను అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అయినా సరే నేను ఒక మాట మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. నేను ఒంగోలులో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు కేఏ పాల్ గారి మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి పెట్టారు. వాళ్ళ బ్రదర్ అనుకుంటా. బ్రదర్ది కాదు, అది నిజామాబాద్. ఇది ఆయన పిఏని ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ కి 1 crore రూపీస్ ఆఫర్ చేశారు. ఆ 1 crore ఆఫర్ చేసినటువంటి పెన్ డ్రైవ్ కూడా వాళ్ళు సీక్రెట్ కెమెరా పెట్టి సిఐ డబ్బులు తీసుకుంటూ సిఐ పెన్ కెమెరా పెట్టి వీడియోగ్రాఫ్ చేశారు. బికాస్ ఇట్ ఇస్ ప్రీ ట్రాప్. ఎప్పుడైతే కేఏపాల్ ఆఫర్ చేశాడో, ఎందుకంటే ఆ కేసు ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది, సో ఇది ఓపెన్ కాబట్టి నేను మీకు ఈ సందర్భంలో ఈ మాట షేర్ చేసుకుంటున్నా. అయితే ఈ సందర్భంలో కేఏ పాల్ గారు ఆఫర్ ఇవ్వటం, కేఏ పాల్ గారు ఆఫర్ని ఈయన యాక్సెప్ట్ చేసినట్టుగా నటిస్తూ సిఐ పెన్ డ్రైవ్లో, సీసీ కెమెరాలో, సీక్రెట్ కెమెరాలో మొత్తం ఇది చేసి ఆయన్ని సబ్సిక్వెంట్గా కేసు కట్టి అరెస్ట్ చేశారు. 20 రోజులు, నెల రోజులు ఆయన అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నట్టున్నా నాకు తెలిసి. సబ్సిక్వెంట్గా అది ఎప్పుడో జరిగింది. సబ్సిక్వెంట్గా నేను వెళ్ళిన తర్వాత క్లోజర్ రిపోర్ట్ వేశారు పోలీసులు. క్లోజర్ రిపోర్ట్లో కూడా ఏం రాశారు అంటే, ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ కంప్లైంట్ పెట్టినటువంటి వ్యక్తి, ఈయన పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ కంప్లైంట్ మేము పోలీసులు కూడా మా దాంట్లో ఏమీ దొరకలేదు కాబట్టి వీఆర్ క్లోజింగ్ ద కేసు అని చెప్పేసి క్లోజర్ రిపోర్ట్ వేసేసారు. నార్మల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏదైతే జరిగిందో ఆ కేసులో కూడా అదే జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ కంప్లైంట్ పెట్టిన వెంటనే అతని దగ్గర 164 స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ దగ్గర చేయించారు.
ఓకే, పిఏతో 164 స్టేట్మెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అడ్మిటెడ్ ఎవిడెన్స్ బిఫోర్ జడ్జ్. నార్మల్ గా ఏ కేసులో కూడా కంప్లైంట్ పెట్టిన వ్యక్తి చేత 164 చేయించరు. రాజీలు అవుతాయని భావించినప్పుడు మాత్రమే హై ప్రొఫైల్ కేసెస్ లో ఇలా పోలీసులు చేయిస్తారు, 164 స్టేట్మెంట్లు చేయిస్తారు. ఇప్పుడు 164 స్టేట్మెంట్లు మ్యాండేటరీ అయింది. దేంట్లో పోక్సో కేసెస్ లో 164 స్టేట్మెంట్ మ్యాండేటరీ, ఎస్సీ ఎస్టీ కేసెస్ లో 164 స్టేట్మెంట్ మ్యాండేటరీ, అండ్ ఏసీబీ కేసెస్ లో సిబిఐ కేసెస్ లో 164 స్టేట్మెంట్ మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ అంటే రేపొద్దున కేసులు పెట్టించి రేపొద్దున కేసులు మళ్ళీ రాజీ అవుతారేమో. రాజీ అయితే కంప్లైంట్ పెట్టినటువంటి వ్యక్తి ఒకసారి మెజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంట్ ఇస్తే రేపు పెర్జరీ కేసు తీసుకొని రాజీ అయితే ఇతన్ని కూడా జైలుకి పంపించే వ్యవహారం ఉంటుంది. సో అందుకని 164 స్టేట్మెంట్ తీసుకొని మొదట్లోనే చార్జ్ ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే 164 స్టేట్మెంట్ తీసుకొని కేసును బైండ్ ఓవర్ చేసిస్తారు. చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో కూడా 164 స్టేట్మెంట్ రికార్డ్ అయినాయి. రికార్డ్ అవ్వకుండా అసలు ఉండదు ప్రొసీజర్ ప్రకారం. వాసుదేవరెడ్డి గారు ఇంకొకళ్ళు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళందరూ 164 స్టేట్మెంట్లు ఉన్నాయి. 164 స్టేట్మెంట్ ఆన్ రికార్డు ఉండగా నేను కేఏ పాల్ గారి కేసులో ఏం చేశాను చెప్తా. కేఏ పాల్ గారి కేసులో నేను ఇవన్నీ సైట్ చేసిన. సీసీ కెమెరా ఉంది, వీడియో ఫుటేజ్ ఉంది, రికవర్డ్ అమౌంట్ ఉంది, ఇన్నోవా కార్ ఉంది, స్టేట్మెంట్ ఆఫ్ ది 164 స్టేట్మెంట్ ఉంది. ఇన్ని కేసులు ఉండగా మీరు కేసులు రిఫర్ చేయడానికి లేదు. సో దేర్ ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్, రిఫర్డ్ ఛార్జ్ షీట్ ఈస్ డిస్మిస్డ్ అని చెప్పేసి కాగ్నిజెన్స్ తీసుకొని పైకోర్టుకి పంపించేసి. సో చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో కూడా ఈ 164 స్టేట్మెంట్ ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ ఉండగా how the ACB court is accorded permission for withdrawal of the case, I don't know. Number 1. Number 2, ఇంకోటి కూడా వైలేషన్ చెప్తా లీగల్ గా ఎలా తప్పు అనే దాని మీద. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధి మాత్రమే కేసును క్లోజ్ చేయాల్సిన కేసు కోర్టు కాకుండా విజయవాడ ఏసీబీ కోర్టు ఏ విధంగా కేసు క్లోజ్ చేస్తుంది అనేది ప్రాథమికమైన అబ్జెక్షన్. నాకు ప్రజాప్రతినిధుల కోర్టు చేయాలి అది అంతేగా మరి. అప్పుడు ఏసీబీ కోర్టులో ఉన్న కేసు, ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్న కేసు, దానికి ప్రజాప్రతినిధుల కోర్టుకి ఎలా లింక్ ఉంటుంది? దేర్ ఇస్ అ పాయింట్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ ప్రజాప్రతినిధుల కేసు అయినా సరే ఎక్స్పీడియేటెడ్ ట్రయల్ జరగాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక కోర్టు ఉంటుంది, స్పెషల్ కోర్టు ఉంటుంది. ప్రజాప్రతినిధుల కోర్టు అది ఖచ్చితంగా అది ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు కావాలి. ఈ కోర్టులు ఎప్పటికప్పుడు ఏ డే టు డే డిస్పోజల్ ఆన్లైన్లో పెట్టాలి. సో ప్రజాప్రతినిధులు ఐదర్ ఫార్మర్ ఆర్ ప్రజెంట్ ఎమ్మెల్యే కేసులు ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రమే ట్రయల్ చేయాలి, ఎక్స్పీడియట్గా ట్రయల్ చేయాలి టు అబ్యూజ్ ప్రాసెస్ ఆఫ్ లా ని తీసేసే సందర్భంలో. ఇప్పుడు నా ప్రాథమికమైన ట్రయల్ అక్కడ జరగాలి, ప్రజాప్రతినిధుల కోర్టులో ట్రయల్ జరగాలి. అదే పాయింట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సుప్రీంకోర్టు కేవలం ట్రయల్ మాత్రమే జరగాలి అని చెప్పలా. ఒకవేళ ట్రయల్ జరగాలి అని మాత్రమే చెప్పింది అంటే నేనేమనుకుంటానంటే పోస్ట్ ట్రయల్, ప్రీ ట్రయల్. నేనేమంటాను అంటే అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు పోలీసుల్ని మేనేజ్ చేసి వాళ్ళు కేసెస్ని కంప్లైంట్ల చేత కంప్లైంట్లు క్లోజ్ చేయించుకొని ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని డిలే చేసుకుంటూ సంవత్సరాల పాటుగా ట్రయల్ను డిలే చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి మారాలి, ఒక స్పెషల్ కోర్టు ఉండాలి, స్పెషల్ కోర్టు మాత్రమే దీన్ని కాగ్నిజెన్స్ తీసుకొని స్పెషల్ కోర్టులో ప్రొసీజర్ జరగాలి అని చెప్పింది. అంటే ఒక సందర్భంలో ప్రజాప్రతినిధులు చీఫ్ జస్టిస్ ఆఫ్ రెస్పెక్టివ్ హైకోర్ట్స్ అనుమతి లేకుండా ఏ కేసు విత్డ్రా చేసుకోవద్దని కూడా చెప్పింది. ఎన్వి రమణనే ఆ జడ్జిమెంట్ ఇచ్చింది, ఏ చీఫ్ జస్టిస్ అనుమతి లేకుండా ఏ కేసులు విత్డ్రా చేసుకోవద్దు అని చెప్పింది. సో నా కేసులో గత ప్రభుత్వంలో 70 మంది మీద ప్రజాప్రతినిధుల మీద కేసు రీఓపెన్ చేయడానికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంటే. చీఫ్ జస్టిస్ అనుమతి తీసుకోకుండా ఎందుకు తీసుకున్నారు, సో అన్ని రీఓపెన్ చేస్తారని చీఫ్ జస్టిస్ రీఓపెన్ చేశారు. సో ఇప్పుడు ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ కోర్టుకు పంపిస్తారా, ఛార్జ్ షీట్ వెయ్యక ముందే క్లోజర్ రిపోర్ట్ వేసేస్తారా? క్లోజర్ రిపోర్ట్ వేసేస్తే ఏసీబీ కోర్టు యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఏసీబీ కోర్టులు క్లోజర్ రిపోర్ట్లు వేసేసేసి స్పెషల్ కోర్టుకు వెళ్లకుండా ట్రయల్ తర్వాత మాత్రమే స్పెషల్ కోర్టుకు వెళ్ళాలి, ట్రయల్కు ముందు జ్యూరిస్డిక్షనల్ కోర్టులోనే కేసులు ఉండొచ్చు. సో మేము అసలు స్పెషల్ కోర్టుకి వెళ్లకుండా స్పెషల్ కోర్టుకు ఒకసారి వెళ్తే విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడికిక్కడే మమా అనిపించేద్దాం, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి ఫైనల్ రిపోర్ట్ వేసేద్దాం, ఏసీబీ కోర్టు చేసేది అంటే ఏసీబీ కోర్టు అది చేయడానికి కూడా లేదు అనేది నా ప్రాథమికమైన అబ్జెక్షన్. చీఫ్ జస్టిస్ అనుమతి లేకుండా అనే క్లాస్ పోయింది. అది
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అది లిమిటెడ్ పీరియడ్ ఇచ్చింది, సబ్సిక్వెంట్ గా అది పోయింది. ఇప్పుడు నేనేమంటానంటే అసలు నువ్వు ఒక్కసారి ప్రజాప్రతినిధి మీద కేసు విత్డ్రా చేయాలి అంటే, నువ్వు పెన్ను పెట్టాలి అంటే దాని మీద నీ డిజిగ్నేటెడ్ కోర్టు మాత్రమే దాని విత్డ్రాయల్కి పర్మిషన్ ఇవ్వాలి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ క్రైమ్ స్టేజ్ లో అయినా సరే. అది కాగ్నిజన్ తీసుకొని ఛార్జ్ షీట్ కంప్లీట్ అయ్యేటం కాదు. రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి అండ్ టిల్ ది జడ్జిమెంట్ వరకు కూడా స్పెషల్ కోర్టు మాత్రమే పెన్ను పెట్టాలి, మిగతా కోర్టులకి దానికి అధికారం లేదు. ఒకవేళ దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తే అది మీరు స్పెషల్ కోర్టుకి పంపించాలి, కానీ ఏసీబీ కోర్టు చేయడానికి వితౌట్ జ్యూరిస్డిక్షన్ హీ ఎక్సెస్లీ అకార్డెడ్ పర్మిషన్ ఫర్ విత్డ్రాయల్ అనేది నాకున్నటువంటి లిమిటెడ్ లీగల్ నాలెడ్జ్ లో ఐ కెన్ సే. రేపొద్దున నేను మా పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, ఈ కేసులను విత్డ్రా చేసుకున్న వాటి మీద మేము హైకోర్టుకి వెళ్ళే ప్రాసెస్ లో భాగంగా మా ప్రధానమైన ఈ 2 పాయింట్లే మేము రేపొద్దున ఆర్గ్యూ చేయము. ఎన్వి రమణ గారు చెప్పిన తీర్పుకి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు విత్డ్రా చేసుకున్నారు, ఒక విధంగా అనుకోవచ్చు. బట్ ఒక్కసారి డివై చంద్రచూడ్ వచ్చిన తర్వాత ఎన్వి రమణ ఇంటీరియం ఆర్డర్స్ టేకెన్ ఆఫ్, పక్కకి వెళ్ళిపోయింది. ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేసింది కాబట్టి ఇంటీరియం బట్ ఒక 2 years లిమిటెడ్ పీరియడ్ మాత్రం చీఫ్ జస్టిస్ అనుమతి తీసుకోకుండా చేయకూడదని చెప్పారు. సో ఒక లిమిటెడ్ పీరియడ్. బట్ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి మీద కేసెస్ తీసివేయటం అనేది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం, ఇల్లీగల్, ఇంప్రాపర్, ఇమ్మోరల్ ఆల్సో. సో ఖచ్చితంగా ఈ కేసెస్ అన్నిటిని రీఓపెన్ చేయాల్సిందే. ప్రాసెస్ ప్రకారం ఎవిడెన్స్ లేకపోతే ప్రాసెస్ ప్రకారం క్లోజ్ చేయటమే తప్ప నా ఇష్టం వచ్చినట్టు సిఐడిని పిలిపించుకుంటాను, మా జేబులో సంస్థే కదా విత్డ్రా చేసుకుంటానంటే కుదరదు. లీగల్ గ్రౌండ్ అదైతే పొలిటికల్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు కేసులు విత్డ్రా చేయించుకోవడం కోసం ఇంత హర్రీ, ఇంత ఆత్రం చూపించడం వెనక రీజనింగ్ కనపడుతుంది పొలిటికల్ పార్టీ నాయకుడిగా? సార్, నీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, మళ్ళీ అధికారం వస్తుందో లేదో తెలియదు. ఒక్కసారి ఇంకొక 1 year లోనో 6 నెలల్లోనో నారా లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు నాయుడు గారి కేసులు అప్పుడు విత్డ్రా చేసుకుంటే మళ్ళీ ఆ విధమైనటువంటి తలనొప్పి వస్తుందేమో. లాస్ట్ మూమెంట్ ఫ్యాగ్ అండ్ ఆఫ్ పొలిటికల్ ఎలక్షన్ మూమెంట్ లో చేసుకుంటే అది ఒక పెద్ద పొలిటికల్ డిస్కషన్ అవుతుంది. సో ఇప్పుడే టకా సందులో సడేమి అని క్లోజ్ చేసేసుకుంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి అప్పటికి ప్రజలు మర్చిపోతారు. మన విషయం ఏంటి అంటే ప్రజలు మర్చిపోతారు లేదా పక్కన పెడితే కోర్టులు మర్చిపోవు, నెంబర్ 1. నెంబర్ 2, 2029లో మీ కేసులు మళ్ళీ రీఓపెన్ అవుతాయి. నెంబర్ 2, ఎవరెవరైతే ఈ రోజు పోలీస్ ఆఫీసర్లు అంటే చాలా అంటే సార్ నేనేమంటానంటే మనం మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా చేసి తీరుతాం. నేనేదైతే ఉన్నానో, నేను ఒక మాట అన్నాను అంటే ఖచ్చితంగా అది చెయ్యటానికి నా సాయి శక్తిలా ప్రయత్నం చేస్తా, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఏదైతే క్లోజ్ చేశారో, ఈ క్లోజర్ రిపోర్ట్లు వేసిన ప్రతి అధికారి కూడా రేపొద్దున హీ విల్ బి అండర్ సూట్. రేపొద్దున అయ్యా మాకేం సంబంధం లేదయ్యా, మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే చేసామన్నా వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు అంటే ఐపీఎస్ సిస్టాన్ని, ఐఏఎస్ సిస్టాన్ని, కొన్ని వ్యవస్థల్ని సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ వ్యవస్థలో. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో కేసు పెట్టావా, జగన్మోహన్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తేనేమో కేసు తప్పుడుది అయిందా. మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇంకొకళ్ళు వస్తేనేమో తూచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు తప్పుడోడా. ఏమో మీరు ఐఏఎస్ ఆఫీసర్లా, ఐపీఎస్ ఆఫీసర్లా, మీరు అసలు ఒక విఘ్నత ఉందా, మీకు ఒక పద్ధతి పాడుందా, మనం చదివిన చదువుకి విలువ ఉందా? మీలాంటి వాళ్ళు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే ప్రజలకు ఏమి నమ్మకం కలుగుతుంది, ప్రజలకు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? పొలిటీషియన్సే బెటర్ అండి వీళ్ళకంటే. చూద్దాం ఏం జరుగుతుందో. కాబట్టి నిజంగా మనం ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల అంటే యథా రాజా తదా ప్రజ అని మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎలా ఉన్నారో అధికారులు కూడా అలాగే చచ్చారేమో అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్కి ఏమైంది సార్? అది ఇప్పుడు తెలంగాణ ఎందుకు పోయి తెలంగాణతో పంచాయతీ పెట్టుకున్నట్టేగా దిష్టి అనే అంశాల మీద. ఆయన నా మాటలు వక్రీకరించారంటున్నారుగా, నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇది లేకుండా, ఇది ఆయన సంతకం లేకుండా. చెప్పండి సార్, వక్రీకరించిన ఏంటి, ఏం వక్రీకరించారు? నాకేం కనపడలా, వక్రీకరణ ఏం కనపడలా. తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది, స్ట్రైట్ స్టేట్మెంట్. దిష్టి తగిలింది అంటే ఏంది అంటే మనం పచ్చగా ఉన్నాము,
కోనసీమ పచ్చగా ఉంది, ఈ పచ్చదనం చూసే మాకు తెలంగాణ కావాలి. తెలంగాణ అరే 1500 1600 మంది పిల్లలు బలిదానం, కొన్ని సంవత్సరాల తరాల పాటు వాళ్ళ పోరాటం వాళ్ళు అడిగారు. అది నీకు ఇష్టమై ఉండకపోవచ్చు, నాకు ఇష్టమై ఉండకపోవచ్చు. జరిగిపోయిన 11 సంవత్సరాల తర్వాత జరిపితే దాన్ని ఏమంటారు, నోటు తోల అంటాం. కాబట్టి అరే వచ్చేటప్పుడు కాస్త రాయించుకొని స్పీచ్లు. ఇప్పుడు చూడండి, అనవసరంగా పంచాయతీ ఏమైనా తెలంగాణకి మనకి మన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుండా పైగా మళ్ళీ బాగా దబాయి. ఆమె ఎవరు దిష్టి అంటే ఏంటి అనేది ఈరోజు ఆమె పేరు అధికార ప్రతినిధి ఒక ఆమె ఉంటుంది, అరుణ అనుకుంటాం పేరు. ఏమయ్యా దిష్టి అంటేనే మీకు అదైపోయిందా, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరోళ్ళ దిష్టి అని పిల్లలకు దిష్టి తీస్తాము. ఆ దిష్టి తీస్తున్నంత మాత్రాన తెలంగాణ వాళ్ళకి ఏం బుద్ధి లేదా, అది లేదా ఇది లేదా అని మాట్లాడుతున్నారు. లేపి తన్నించుకోవడం కదా దీన్ని అంటారు, దీన్నే అంటారు. ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా మాట్లాడలేదు, ఆయన మాట్లాడింది తప్పని మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు సార్? నువ్వు పొద్దునే తెలంగాణలో పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులంతా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ తప్పు అని. సార్ ఇది ఖచ్చితంగా ప్రాంతానికి కించపరిచినట్టు మాట్లాడడం కదా అది. సార్ తెలంగాణ అని స్పష్టంగా అన్నాడు సార్ ఆయన. తెలంగాణ ప్రజలు దిష్టి తగిలింది అన్నాడు. దాంట్లో వక్రీకరించడం ఏముంది? ఇంకా తెలంగాణ సారీ అనుకోకుండా ఫ్లోలో వచ్చేసిందంటే సరిపోతుంది. ఆ సారీ చెప్పడానికి కూడా తెలంగాణ ప్రజలకి సారీ చెప్పడానికి కూడా ఈయన భేషమ్యాలు చూడాలి. వక్రీకరిస్తున్నారు మళ్ళీ వాళ్ళ మీదే మట్టి గుడ్డ కాల్చి మళ్ళీ ముఖాన్ని వాళ్ళ మీదే వేస్తున్నారు. వక్రీకరిస్తున్నారు అంటే వక్రీకరించడం అర్థం ఏంటి వాళ్ళకి అర్థం కాదా తెలుగు? మీ మాటలను వక్రీకరిస్తున్నారా అంటే మళ్ళీ మీకు మాట అర్థం కాదా వాళ్ళకి? నీ మాట వాళ్ళకి అర్థం కాదా? మీరు చెప్పే కంటెస్ట్ ఇంకా తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు. తెలంగాణలో ఇప్పుడు ఈ కంటెస్ట్ అంటే మాకు భాషను అర్థం చేసుకోవడం కూడా రాదా అనే పరిస్థితికి వెళ్ళిపోతే అది ఇంకో సమస్య. అంతే కదా సార్. ఇప్పుడు ఆయన అన్న మాట అదే, వక్రీకరిస్తున్నారంటే అర్థం ఏంటి? యు ఆర్ ఇంటెన్షనల్లీ డ్రాగింగ్ ద ఇష్యూ, యు ఆర్ ట్రైయింగ్ టు మెలైన్ మై వర్డ్స్, యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది వర్డ్స్. అంటే మీకు తెలుగు రాదు అనే భాష వాళ్ళకు. అంటే నేను అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దేశపూర్వకంగా అన్నారని నేను అనుకోవట్లేదు. ఉద్దేశపూర్వకంగా ఆయన అనలా. ఎందుకంటే ఆయనకి తెలంగాణ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆయనకు తెలుసు. ఆయన ఆస్తులు, ఆయన పొద్దున్నే ప్రపంచం, ఆయన మార్నింగ్ వాక్ దగ్గర నుంచి తెలంగాణతో ముడిపడి అప్ అండ్ డౌన్ కాబట్టి తెలంగాణ గురించి అనలా. అవుట్ ఆఫ్ ఫ్లో లో ఒక మాట అనేసారు. సారీ నేను అవుట్ ఆఫ్ ఫ్లో లో అన్నాను, ఐఎమ్ నాట్ ఇంటెండెడ్ టు యూజ్ సచ్ వర్డ్స్ అని ఒక మాట అంటే అయిపోతుంది. ఎందుకు పంచాయతీ దానికి? సో అది వదిలేసేసి అనవసరంగా రచ్చ చేసుకోవడం తప్ప ఏం లేదు. బట్ ఎనీవే ఇట్స్ అ ఫ్రీ అడ్వైస్. మరి ఆయన పాటిస్తారో లేదో విల్ సీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి.